ఇది 20th పార్ట్, 20వ భాగంను మనము రెవల్యూషన్స్లో ధ్యానిస్తున్నాము. దయచేసి గమనించండి. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన ధ్యానించబోతున్నాం. ఇంపార్టెంట్ అయిన బుక్స్ను మనం ధ్యానిస్తున్నాం. జాగ్రత్తగా ప్రభుపాదము చింత ప్రార్థిస్తూ ధ్యానించవలసినటువంటి సమయంలోనికి వచ్చి ఉన్నాం. ప్రార్థన. మోస్ట్ లవింగ్ హెవెన్లీ ఫాదర్, గడిచిన దినములన్నిటిలో కాచి కాపాడి మమ్మలను మీ పాదము చెంతకు రప్పించి గూగుల్ మీట్ ద్వారా ఆయా ప్రాంతములలో నుండి మీ యొక్క వాక్కులను వినుటకు మీరు చూపిన ఔదార్యమును బట్టి, కృపను బట్టి నాలు చేస్తున్నాం. ప్రతి బిడ్డను ముట్టి దీవించి ఆశీర్వదించండి. మా మనోనేత్రములు వెలిగించండి. మర్మయుక్తమైన మాటలను ధ్యానించుండగా అలనాడు యోహానుకు మీరు ఇచ్చిన కృపను మీరు మాకు కూడా అనుగ్రహించండి. మేమందరము 19th చాప్టర్ 20th చాప్టర్ మీ పాదము చెంత మీరు చేయి పట్టుకొని నడిపించి మీ మహిమలో మమ్మలను భద్రపరుచుకొని పవర్ను, ఇంటర్నెట్ని మీ ఆధీనంలో ఉంచుకొని ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకంలో లేకుండా ఈ వాక్కులను వినుటకు మమ్మల్ని దీవించమని, రానాయన బిడ్డలను సకాలంలో నడిపించమని, మాతో మీరు సూటిగా మాట్లాడమని, ఆత్మకార్యములు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. నాకు చాలామంది ఫోన్లు చేసి దయచేసి ఈ ఆర్మిగిద్దోని యుద్ధమును కొంచెం విపులంగా చెప్పండి, ప్రభు రాకడ ర్యాప్చర్ అనే విషయాన్ని కూడా కొంచెం విపులంగా చెప్పండి అని అడిగారు. కనుక నేను సబ్జెక్ట్ను రీఇటరేట్ చేస్తాను. మీ అందరికీ అర్థమవడానికి మరలా నేను కొంత వెనక్కి వెళ్ళి ముందుకు వస్తాను. దయచేసి జాగ్రత్తగా ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోండి. అడుగుతున్నారు, చెప్పిన విషయాలే మరలా చెప్పడం ఒకంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఈసారైనా వినండి. మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి నేను ముందుకు వస్తున్నాను. రీక్యాప్ అనుకోండి. సెకండ్ హాఫ్ 3.5 years జరిగిన తర్వాత సెకండ్ హాఫ్లో సాతానుడే విజృంభించి ప్రపంచమును అతలాకుతలం చేస్తూ లా అండ్ ఆర్డర్ని పూర్తిగా ధ్వంసం చేసి ఏ దేశంలోనూ శాంతి సమాధానం లేకుండా ఉన్న తరుణాలలో అదే సమయంలో పాత్రలకు మరింపు, అదే సమయంలోనే ఆ 7 రాజ్యముల గవర్నమెంట్ సరిగా పరిపాలించలేకపోవడము, రోము 3 ముక్కలైపోవడము, ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచమంతా కూడా దిక్కుతోచని స్థితిలోనికి వెళ్ళినప్పుడు జరిగిన సంభవాలను మనం ధ్యానిస్తున్నాం. జాగ్రత్తగా వినండి. సెకండ్ హాఫ్ 3.5 సంవత్సరాలు గడిచిన వెంటనే ఇజ్రాయేలీలు, దాచిపెట్టబడినటువంటి ఇజ్రాయేలీలు బయటపడతారు. బయట పడిన వెంటనే వారి కొరకే ఎదురు చూస్తూ రివెంజ్ తీసుకోవాలనుకున్నటువంటి యాంటీ క్రైస్టు, అతనికి సపోర్ట్ చేసినటువంటి తూర్పు దేశపు మిలిటరీతో సహా వీరిని చేజ్ చేయడం మొదలు పెడతారు. వీరందరూ కలిసి
యెరూషలేము సియోను కొండ దగ్గరికి వస్తారు. ఇంతవరకు మనం ధ్యానించిందే మళ్ళీ చెప్పాను. ఎదురుగా కొండ, వెనక వైపు యాంటిక్రైస్ట్ సైన్యం, ప్రాణభీతి. ఒకప్పుడు ఇజ్రాయేలీలకు మోషే కాలంలో జరిగినట్లుగా ఎదురుగా ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము వలె సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. అప్పుడు వారు ఏం చేశారంటే ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నారు. దేవా, మమ్ములను కరుణించు. ప్రభువా, మమ్ములను కాపాడండి. అంతవరకు యేసయ్యను ఏమాత్రము కూడా పరిగణలోనికి తీసుకొని ఇజ్రాయేలీలు కనువిప్పు కలిగి, ఎందుకనగా వారిపైన కృపను అందించు ఆత్మను కుమ్మరించగా అని ఉంటుంది. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి పాస్టర్ గారు. 9-10. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులనందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇక్కడ 11వ వచనంలో కొడుతోండి, మెగద్దోను లోయలో హదదమ్మోను దగ్గర జరిగిన ప్రలాపం వల్లనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. యాజ్ టీజ్గా అదే మెగద్దోను ప్రాంతానికి వచ్చారు. ఒక ప్రలాపం ఇంతవరకు ఒకసారి జరిగింది, మరలా అదే జరగబోతుంది. ఇజ్రాయేల్ అందరూ కూడా తాము పొడిచిన నా మీద, అనగా యేసయ్య విషయమై అలనాడు 2000 సంవత్సరాల క్రితం వారు జరిగించినటువంటి ఘోర కృత్యములను జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖిస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇలా వారు విలపించడకు కూడా కారణం ఏమిటనగా, కరుణనందుంచు ఆత్మను కుమ్మరింపగా. మనలో కూడా ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు రాత్రి సమయాల్లో మనకున్నటువంటి వేరియస్ ప్రాబ్లమ్ గురించి మన జీవిత యాత్రలలో అనేక మార్లు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం, మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉంటాం, దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆవేదనతో ప్రార్థన చేస్తూ ఉంటాం. దానికి సహాయం చేసేది ఎవరో కాదు, పరిశుద్ధాత్మ తండ్రి. అనుభవంలో ఉన్న వారికి బాగా తెలుసు. రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఆ ఆత్మ తానే మన తరపున విజ్ఞాపనలను, ప్రార్థనలను మూలుగులతో మనతోటి చేయించేది ఎవరనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి. సేమ్ థింగ్ వాజ్ హ్యాపెండ్ అట్ దిస్ టైం. వారు కూడా ఆ ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కన్నీటితో ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏమిటంటే, ఎవరికైనా కన్నీరు మామూలుగా వస్తుందో చెప్పండి? ఆత్మ కుమ్మరింపు జరిగినప్పుడే, ఆత్మతో ప్రార్థించినప్పుడే ఆ కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తారు. ఆ కన్నీరు ప్రభు పాదముల చెంతకు చేరుతుంది. మన యేసయ్య కన్నీటి చుక్కను చూస్తే చెలించిపోయే తండ్రి, అంతటి ప్రేమమూర్తి. అప్పుడు యేసయ్యకి తాను చేసిన వాగ్దానాలు గుర్తుకొచ్చాయి. యేసయ్య దాదాపు 7,000 ప్రామిసెస్ చేశాడు తెలుసా? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 7,000 ప్రామిసెస్ ఆర్ దేర్. ప్రతి ప్రామిస్ని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. మనం అనుకుంటున్నాం తండ్రి మర్చిపోయాడని, ఆయన అసలు ఎప్పుడూ మర్చిపోడు. తన వాగ్దానాలను అసలు మర్చిపోడు. మాట ఇస్తేనే తప్పడు, వాగ్దానం చేస్తే, ప్రామిస్ చేస్తే అస్సలు వదిలిపెట్టాడు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదివితే, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు
నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. చూడండి, ఇది ప్రాఫెసీ. హోషేయ ప్రవచిస్తున్నాడు. వారికి మనకి దురావస్థ సంభవించినప్పుడు ఖచ్చితంగా వెతుకుతాం. మనం ఎంతటి కఠినులైనా ప్రార్థన చేస్తారు. అది హృదయమును కుమ్మరించి పరివర్తన చెంది ప్రార్థన చేస్తే తప్పకుండా వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను నా నివాస స్థలమునకు వెళ్ళుదును. వారికి దురావస్థ సంభవింపగా వారు వెతుకుతారు, నేను తప్పకుండా వస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 23:39. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఇది కూడా తండ్రి ఒకంత గట్టిగానే చెప్పిన మాట. ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. నేను వచ్చాను, చెప్పాను, పరలోక రాజ్య మర్మాలన్నీ విశదీకరించాను, పరలోకముల గురించి చెప్పాను, కానీ మీరు పట్టించుకోలేదు. నన్ను అసలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయినప్పటికీ ఒకవేళ మీరు మనసు తిప్పుకొని మనసు మారి నా వైపు చూసినట్లయితే, ఈ మాటలు అలనాడు వారితో ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. గమనించండి. ఇంకా మనలో మారు మనసు పొందకుండా కేవలం టైంపాస్ చేస్తున్నవారు గమనించాలి. అటువంటి వారికి మనము ఈ మాటలను ప్రకటించాలి. ఎవరైతే నాకు విజ్ఞాపన చేస్తారో, విన్నవించుకుంటారో, తప్పకుండా నేను వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకొక అద్భుతమైన మాటను మీకు చెప్తాను. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. దేశమంతా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగం వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. హల్లెలూయా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వర్సెస్. అందరు నోట్ చేసుకోండి. దేశమంతట జనులలో 2 భాగముల వారు తెగ వేయబడి చతురు. నేను మొదటి నుంచి చెప్తున్నాను. ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ప్రజలో 3 భాగాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పూర్తిగా దేవుణ్ణి నమ్మని, యేసయ్యని నమ్మనటువంటి జనాంగం ఒకళ్ళైతే, 2వ భాగము నమ్మినట్టుగా నమ్మి ఏమీ చేయకుండా నామము తగిలించుకొని జీవించేవాళ్ళు, సో కాల్డ్ పర్సన్స్. అంతకంటే ఎక్కువ మాట నేను వాడను. నామకహ మేము ఆయన బిడ్డలమే అంటారు, కానీ ఏమీ కూడా తేడాలు ఉండవు. 3వ భాగం ఏమిటంటే నిజంగా సబ్మిట్ చేసి నిజమైనటువంటి యథార్థవంతులుగా జీవించేవాళ్ళు ఉంటారు. అందుకే ఇక్కడ అన్నాడు 2 భాగముల వారు మాత్రము ఖచ్చితంగా రక్షించబడరు. ఎందుకనగా ఇన్ని చేసినప్పటికీ, ఇంత జరిగినప్పటికీ, దగ్గరగా 2000 years నుంచి సువార్త ప్రకటించబడుతుంది. ఆ తర్వాత లాస్ట్ 7 yearsలో కూడా బోరాలతో జరుగుతున్నటువంటి కృత్యాలు, కష్టాలు, ప్రాబ్లమ్స్, కలామిటీస్ చూశారు. 3 అయ్యోలను చూశారు. ఒక అయ్యోలో మిడతలు వచ్చాయి, అనేకులు చనిపోయారు. ఇంకొక అయ్యోలో 20 crores ఆఫ్ ఫాలన్ ఏంజల్స్ బయటకు వచ్చి సింహపు తలలు కలిగి నోటి నుండి ధూమ్ర అగ్ని గంధకములను కూడా వదులుతూ తోకలతో హింసిస్తూ అనేకులు చనిపోతున్నారు. అయినా మార్పు రాలేదు. 3వ అయ్యోలో 7 పాత్రల కుమ్మరింపు జరిగింది.
అయినా మార్పు లేదు. అందుకే 2 భాగాలు వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక భాగము వారు మాత్రం ఖచ్చితంగా 9వ వచనంలో అంటున్నారు చూడండి, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపడుతున్నాను, బంగారం శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా, ఇప్పుడు వాళ్ళు మొరపెడుతుంది వాళ్ళే. ఆనాడు వాళ్ళు, ఈనాడు ఇప్పటికైనా మనము కూడా అదే మొరపెట్టగలిగినట్లయితే నేను వారి మొరను ఆలకిస్తాను, వారిని నా జనులని చెప్పుకుంటాను, నా కుమారులు కుమార్తెలను చెప్పుకుంటాను. ఎంత గొప్ప మాటలు చూడండి, ప్రవచనాలు చూడండి. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్, వీళ్ళు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఒకప్పుడు నమ్మని వారు ఇప్పుడు నమ్మారని ప్రార్థన చేస్తున్నారు, విలపిస్తున్నారు. తండ్రి బయలుదేరుతున్నాడు. ఇక దానినే మనలో చాలామంది కూడా బహిరంగ రాకడా అని అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాం. అది ఏ పేరుతో పిలిచినా ప్రభువు వచ్చేస్తున్నాడు. జీసస్ వచ్చేస్తున్నాడు, యేసయ్య వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆకాశములో గొప్ప ఆర్భాటం, మామూలు ఆర్భాటం కాదండి. 1 దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. 1 దెస్స 4:16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చూడండి, ఇక సదాకాలం అలా వెళ్ళిపోయిన మనము ఇక సదాకాలము ప్రభుతోనే ఉంటాము, వెనక్కి తిరిగి రాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించవలసింది ఏమిటనగా ఆకాశం అంతా కూడా ఆర్భాటముతో ఉంటుంది, ఆర్భాటముతో ఉంటుంది, ప్రధాన దూత శబ్దములతో. మధ్యరాత్రిలో ఎంత గొప్ప వెలుగులతో జిగేల్ జిగేల్ అనుకుంటూ ఆకాశం అంతా కూడా కోలాహలంగా ఉంటుంది. ఆర్భాటముతో, ఏదో నెమ్మదిగా రావడం కాదు, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వస్తా ఉన్నాడు. ఇవే మాటలను మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 31 వచనాలు కూడా చూద్దాం. డీటెయిల్గా అడిగారు కనుక నేను చెప్తున్నాను. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. చూడండి, నేను చదువుతాను పాస్టర్ గారు, నేను చదువుతా చూడండి. ఆ దినమున మధ్యాకాశమునకు యేసయ్య వచ్చు దినమున శ్రమ ముగిసిన వెంటనే, చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేయండి, శ్రమ ముగిసిన వెంటనే మనుష్య కుమారుడు అనగా యేసయ్య ప్రభావముతోనూ, నెమ్మదిగా కాదండి, ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి, ఏదో నిశ్శబ్దంగా రావడం కాదండి, ఎవరికీ కనపడకుండా రావడం కాదండి, ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి ఏం చేస్తారట? భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు, రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. అంతవరకు ఆయన దేవుడేనా అని డిబేట్లు పెట్టుకున్నవారు, ఆయన మనిషి అనుకుంటా, ఆయన దేవుడు కాదనుకుంటా, ఆయన దైవత్వం లేదనుకుంటా, త్రిత్వం లేదో భాగమట, ఏ అట, బి అట, సి అట అనుకుంటా కూర్చున్నారు. చూసారా? వాళ్ళు కొట్టుకుంటారు.
కొట్టుకుంటారు. అయ్యో నిజంగానే వారు చెప్పింది నిజమే అని ఏదో మనిషి అనుకున్నాం. ఆకాశ మేఘారుడే వస్తున్నాడు, ఆయన వెంట దూతలు. ఆయన గొప్ప బోరతోను, చూడండి, గొప్ప బోరతో తన దూతలను పంపును అని ఉంటుంది. ఎన్ని బోరలు, ఎన్ని దూతలు, ఎంతమంది దూతలు, ఎంత ఆర్భాటము, ఎంత ఆకాశం అంతా ఏమైపోతుంది, ఏకమైపోతుంది. ఇది అండి ప్రభు రాకడంటే. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయో ఆకాశ మేఘారూఢుడై వచ్చటయో మీరు చూతురని చెప్పాను. ఏమి మాటలండి, ఏమి మాటలండి. యేసయ్యని ఎదురుగా పెట్టుకొని ఊదారంగ వస్త్రముడు ధరింపజేసి ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టి, అసలు నువ్వెవరివి, నీవేమిటి, నీ స్థితిగతులేమిటి అని అడిగినప్పుడు యేసయ్య చెప్తున్నాడు, అవన్నీ పక్కకు ఉంచండి ముందు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుట మీరందరూ చూస్తారు, మరలా ఆకాశ మేఘారూఢుడే వచ్చుట మీరందరూ చూస్తారు అని ప్రధాన యాజకులతోనూ, శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ, సద్దుకాయులతోనూ, అందరూ రోమన్ ఎంపరర్స్తోనూ, అధికారులతోనూ యేసయ్య ఖరాఖండిగా చెప్తున్నాడు. ఖరాఖండిగా, ఇదిగో నేను మామూలుగా రాను, ఆకాశ మేఘారూఢుడై వస్తాను. సంకెళ్ళి వేసి ఎదురుగా నిలబడిన యేసయ్య పలికిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాట్ ఈస్ హిస్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ? హూ ఇస్ హీ? అదే యేసయ్య అంటున్నాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, అవును ఆమెన్. అక్కడ 2 పదాలు ఎందుకు పడాల్సి వస్తుంది? అవును ఆమెన్. ఏ మాట సరిపోదా? ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, పొడిచిన వారు రొమ్ము కొట్టుకుంటారని అంటే అయిపోతుంది. కానీ అవును ఆమెన్, అవును ఆమెన్, ఇట్ విల్ బి డన్. ఖచ్చితంగా జరుగుతుంది, జరుగుతుంది, జరుగుతుందని యేసయ్య అక్కడనే చెప్పాడు. ఇంకా మరణించలేదు, తిరిగి పునరుద్ధానుడు కూడా కాకమునిపై చెప్పాడు, ఇదిగో నేను తండ్రి కుడి పార్శ్వమున సర్వశక్తుని, ఇంత మాట అండి యాజ్ ఇట్ ఈస్గా వాడుతున్నాడు 91వ కీర్తనని. సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు మీరు ఇక్కడ మనమేమో ఇవన్నీ పక్కకు పరేసి చనిపోయిన వారు ఎలా చూస్తారండి? చనిపోయిన వారట దీపాల్లాగా ఉంటారట, చనిపోయిన వారికి ఏ శరీరాలు ఉండవట. ఇప్పుడు చెప్పేవాళ్ళని ఏమంటున్నాను, వాళ్ళని మళ్ళీ ఆయన శరీరం ఇచ్చేదాకా శరీరం ఉండదట, ఎప్పుడో తీర్పుకు ముందు శరీరాన్ని ఇస్తాడట. ఇక్కడ తీర్పు జరుగుతుందా? ఆయన మేఘారూఢుడై వస్తుంటేనే సమాధులు తెరవబడుతున్నాయి, సమాధుల్లో ఉన్నవాడు చూస్తున్నారు అంటుంటే ఎక్కడున్న తీర్పు ముందు అంటారేంటి? వాళ్ళకి శరీరాలే లేకపోతే, కళ్ళే లేకపోతే వాళ్ళు ఎలా చూస్తారు చెప్పండి? చనిపోయిన వారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం పొడిచిన వారు యేసయ్యను చూడాలంటే కళ్ళు ఉండాలా లేదా? ఉండాలి. కళ్ళు ఉన్నాయి కనుకనే చూస్తున్నారు. వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారంటే వాళ్ళకి శరీరాలు ఉండాలి కదా, చెప్పరేమండి? శరీరాలు ఉండాలి. వారు పొడిచిన యేసయ్యను చూచి దుఃఖిస్తున్నారంటే వాళ్ళు మేళ పని చేయాలి కదా, మనసు కూడా.
పనిచేయాలి. 2000 సంవత్సరాల క్రితం పొడిచింది జ్ఞాపకం ఉంచుకొని సమాధుల్లో నుంచి కళ్ళు తెరిచి మధ్య ఆకాశములకు వచ్చిన యేసయ్యను చూసి రొమ్ము కొట్టుకుంటున్నారట. ఒకప్పుడు అదే యేసయ్యను తీర్పు సింహాసనం ముందు నిలబెట్టి తీర్పు తీర్చి శిలువను మోయించి 40 కొరడా దెబ్బలు కొట్టించి వీడు 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 అన్నవారు, వీడి రక్తము మా పైన మా పిల్లల పైన రానియండి అని మత్తయి సువార్త 27:25లో చెప్పినవారు, మేకులతో కొట్టినవారు, చేదు చిరక అందించినవారు, దారెమ్మడి పోయేవాళ్ళు సైతము నీవు నిజముగా దేవుని కుమారుడవైతే శిలువ మీదకి వెళ్ళి దిగిరా అని అపహసించిన వారు, చివరికి పక్కలో బల్లెమును పొడిచిన వారు. యోహాను 19:34లో చనిపోయాడా బ్రతికి ఉన్నాడని పొడిచిన వారు. చూడబోతున్నారు చూడబోతున్నారు. ఏమనుకుంటున్నారు? ఏదో 4 డిబేట్లు 4 మాటలు కొంత పరిజ్ఞానంతో మాట్లాడడం కాదండి. చదవండి, స్కార్లెట్ థ్రెడ్ గురించి తెలుసుకోండి. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్ లైక్ యూ అండ్ మీ. ఈజ్ ఆల్మైటీ గాడ్, ఈజ్ డైటీ గాడ్, ఈజ్ సుప్రీం గాడ్. ఏమి తెలియక ఇప్పటికీ కూడా అవే మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ కూడా ఎంత విచారకరం అండి. మత్తయి సువార్త 27:51 ఏమనుంటుంది? యేసయ్య తల వాల్చి ప్రాణము విడిచెను అన్న మాట అన్నాడో లేదో, దేవాలయపు తెర నడిమికి చినిగేను. ఎందుకు చినిగింది? యేసయ్య ఎక్కడనో గొల్గొతా కొండ మీద సిలువలో ప్రాణం విడిస్తే పక్కనే ఉన్న మోరియా కొండలో ఉన్న పరిశుద్ధాలయంలో ఉన్న దేవాలయ తెర నడిమికి ఎందుకు చిరిగింది? చెప్పండి. భూమి ఎందుకు వణికింది? చెప్పండి. భూమి వణికేను, బండలు బద్దలాయను. బండలకి ఏం పని అని బద్దలైనవి? సమాధులు ఎందుకు తెరవబడ్డాయి? యేసయ్య ఇక్కడ ప్రాణం అలా వదిలాడని తెలిసిన వెంటనే సమాధులు తెరవబడ్డాయి, భూకంపాలు కలిగాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? ఎందుకు ప్రకృతి గడగడ గడగడ లాడిపోతుంది? ఎందుకని? ఆ దైవ సంభూతుడు, ఆ దైవ సంభూతుడు ఆయన దైవత్వముని ఎరగక. కొలసీ పత్రిక 2:9 తీతుకు రాసిన పత్రిక 3:12 13 రోమిల్ రాసిన పత్రిక 9:5-6 దైవత్వమును కూడా ఎరగలేక ఆ యేసయ్య ఇప్పుడు మరలా రాబోతున్నాడు. చనిపోయినప్పుడే ప్రకృతి అంతా వణికి గడగడగడగడలాడిపోయిన ఆ యేసయ్య ఇప్పుడు మరలా మధ్యాకాశానికి వచ్చేసరికి ప్రకృతి పులకించిపోతుంది. ప్రకృతి పులకించబోతుంది. మమ్ములను సృష్టించిన యేసయ్య మధ్యాకాశానికి వస్తున్నాడు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారిని తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. హెబ్రీ పత్రిక 9:28 వారి విశ్వాసముతో ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకై రెండవ మారు ఆయన వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా వస్తాడట? ప్రకటన గ్రంథం 19:11 తెల్లని గుర్రమునెక్కి. ఎలా వస్తున్నాయండి ఇప్పుడు? తెల్లని గుర్రమునెక్కి. ఇప్పుడు మేఘాన్ని వదిలిపెట్టాడు, తెల్లని గుర్రాన్ని ఎక్కాడు. తెల్లని గుర్రముపై సత్యవంతుడు నామము కలిగినటువంటి యేసయ్య
ఇప్పుడు ఏముందండి ఆయనకి నామము చెప్పండి? సత్యవంతుడు అనే నామం. ఇప్పుడు న్యాయ విమర్శ చేస్తాడట. ఎవరండి ఆ ఇజ్రాయెల్ వెనుక తరుముకుంటూ వచ్చింది? ఒక్కసారి చూపించండి ఆ గ్యాదరింగ్ని. ఓహో ఇక్కడున్నారా? ఓహోహో ఇక్కడున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను సత్యమును న్యాయమును వారికి కావలసినది ఇస్తాను. అయితే ఆయన తలపై అనేక కిరీటాలు ఉన్నాయట. అది చదివారా మీరు అక్కడ? ఒకసారి చదవండి. 19వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. చూడండి, నేను చదువుతానండి. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉన్నాయి. సాతానికి ఎన్ని ఉన్నాయండి? 7. ఎన్నండి చెప్పరు? 7. ఆ 7 యేసే ఇచ్చినాయి. ఆ 7 ఆయన ఇచ్చి అవి పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇక్కడ యేసయ్యకి అనేక కిరీటాలు. అదే యాంటీ క్రైస్ట్కి పాపము 10 ఇస్తే 3 ఊడిపోయాయి, 7 మిగిలాయి. ఆయనకి 7 ఉన్నాయి. ఆయనకి 7 ఉన్నాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళకు ఇద్దరికి తండ్రి కుమారులకి 7 మిగిలాయి. చివరికి 7 మిగిలాయండి. కానీ యేసయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? అనేక కిరీటములు కలిగి రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం అనే నామము ఆయనకు కలదు. పరలోక సేనలన్నీ వెనకనే ఉన్నాయి. చూడండి, గడగడలాడిపోతారండి అసలు ఆ గెటప్ చూస్తేనే. తెల్లని వస్త్రము ధరించినటువంటి సేనలన్నీ కూడా యేసయ్య వెనకనే ఉన్నారు. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము వెడలుతున్నది. ఇక ఆయన యుద్ధము చేయడం మొదలు పెడితే ఎవరు ఆగుతారో చెప్పండి? దూతలు అక్కరలేదు, ఎవరు అక్కరలేదు. నేను ఒక్కడిని చాలంటున్నాడు యేసయ్య. సృష్టికర్త ఏమంటాడండి? సృష్టించిన వానికి సృష్టిని తుడిచేసే అధికారం కలిగిన వాడు ఆయన. ఇప్పుడే మనం లెక్కలేసుకుంటున్నాం, ఇప్పుడు కొలతలేసుకుంటున్నాం. ఆయన సృష్టమా సృష్టికర్త అని చదవండి. సృష్టమో సృష్టికర్తో. ఆదికాండం 49వ అధ్యాయం 11వ వచనంలో యాకోబు అంటున్నాడు, 1711 క్రీస్తు పూర్వంలోనే 147 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చెప్తున్నాడు, ఇదిగో ఆయన తన వస్త్రములను రక్తంలో ఉతుక్కుంటాడు. ఎక్కడ ఉతుక్కుంటాడట? రక్తంలో ఉతుక్కుంటాడట. రక్తంలో ఉతుక్కుంటాడట. ఆర్మిగిద్దోని యుద్ధంలో ఉతుకుతాడట. అందుకే ఇక్కడ చూడండి, ఎర్రని వస్త్రము ధరించుకొని ఉండెను అన్న మాటని యాకోబు ఎప్పుడు చూశాడు? క్రీస్తు పూర్వం 1711లోనే చూశాడు. మనం ఇప్పటికీ చూడలేకపోతున్నాం, మనం ఇప్పటికీ చదవలేకపోతున్నాం, మనం ఇప్పటికీ ధ్యానించలేకపోతున్నాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? ఆగుదామండి పాస్టర్ గారు. డీటెయిల్డ్గా అడిగారు కదా, డీటెయిల్డ్గానే చెప్తాను. మామూలుగా చెప్తాను. రక్తవర్ణ వస్త్రమును ధరించి ప్రకటన చదివామా? ఆది కాండములో యాకోబు తప్పింది చదివామా? రక్తములో ముంచినటువంటి వస్త్రాన్ని ధరించాడని. ఇక్కడ యెషయా కూడా 732 క్రీస్తు పూర్వంలో చెప్తున్నాడా? రక్తవర్ణ వస్త్రమును ధరించి యోదోము నుండి వచ్చుతున్న ఇతడెవరు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఏదోము ప్రాంతం నుంచి వస్తున్నాడు. ఇంతకీ యోదోము ప్రాంతంలో దగ్గరికి ఎవరు వచ్చారనగా యాంటీ క్రైస్ట్ సేనలు అక్కడి నుంచే బయలుదేరాయి. మొదటి నుంచే కొట్టుకొస్తున్నాడు.
హల్లెలూయా. ఆయన త్రికాల జ్ఞాని. ఎక్కడి నుంచి ఎలా కొట్టాలో నూలు పోగును కూడా వదిలిపెట్టాడు. హల్లెలూయా. చెత్తను కుప్ప చేసి కాల్చి పారేస్తాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనం ఒకసారి తీయండి. తన కొరకు కనిపెట్టువారు 34:4 ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్ట వలె ఆకాశ వైశాల్యము చుట్టబడును. చదవండి. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవు. ఆహాహాహా. ఏమి సైన్యమండి, హల్లెలూయా. ఎంత సైన్యమండి, హల్లెలూయా. ఎన్ని లక్షల సైన్యమండి. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఎలా రాలిపోతాయట? అంజూరపు చెట్టు నుండి, అంజూరపు చెట్టు, ద్రాక్షవల్లి చెట్టు నుండి అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు. ఎంతటికయ్యా రాలిపోతాయి అన్నట్టు. అసలు ఏసే గెటప్ను చూసే రాలిపోతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. 5వ వచనం చూడండి. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిలును, ఏదోము మీద తీర్పు తీర్చుటకు నేను శేషించిన జన్మ మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమై మగును, అది క్రొవ్వు చేత కప్పబడును. చదవండి పాస్టర్ గారు. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును. చూడండి, ఒక్క నిమిషం పాస్టర్ గారు. బొస్రా ఎక్కడున్నది? ఇంతవరకు ఏదేం ఎక్కడున్నది అనగా చెప్పాను. బొస్రా ఎక్కడున్నది? బొస్రా డెడ్ సీ, మృత సముద్రానికి కింద ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతాన్నే మనము పెట్రా అన్నాము, ఆ ప్రాంతాన్నే సెలా అన్నాము. అక్కడనే 3.5 సంవత్సరములు అనగా 3.5 years 42 months 1260 days ఈ ఇజ్రాయేలులను యూదులను దాచిన స్థలములో అక్కడ నుండి ఒక్క చీమకు కూడా యెరూషలేము ప్రజకు హాని జరగకూడదని అక్కడి నుంచే నరకడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడి నుంచే కొడుతున్నాడు. ఆమేన్. అక్కడ నుంచే. తర్వాత చదవండి. ఎదోము దేశములో ఆయన మహా సంహారం చేయును. చాలండి. ఇక అసలు ఇంతకీ ఏదోము దేశం ఎందుకనగా ఏదోమీయులు కూడా పోయి వాళ్ళలో కలిశారు. ఒకసారి ఎన్సైక్లోపీడియా ఓపెన్ చేయండి. తూర్పు దేశం నుంచి అంతా కలిసి కట్టుగా వస్తున్నారే రండి అన్నాడు. అందుకనే నీతిని బట్టి మాట్లాడువాడను నేనే. నేను ఏదైనా మాట్లాడితే నీతిని బట్టి మాట్లాడుతాను అంటున్నాడు. ఈనాడు మనలో కూడా అందుకే నేను అంటున్నాడు, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని నీతిగా జీవించే వారులారా, అంతఃకరణ శుద్ధిగా జీవించే వారులారా, భయపడకండి. ఎందుకు భయపడుతున్నారు? నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. నీతి ఉన్న చోట నేను ఉంటాను. నీతిని బట్టే నేను మాట్లాడతాను. వారు మారు మనసు పొంది మనసు తిప్పుకొని నా కొరకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళని చంపడానికి మీరు బయలుదేరారా? మీ జీవిత విధానం ఏమిటి? మీలో పరివర్తన ఉందా? నీ వస్త్రములు ఎందుకు ఎర్రగా ఉన్నాయంటే చదవండి అక్కడి నుంచి. యెషయా గ్రంథం 63. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి, నీ బట్టలు ద్రాక్ష కానుకను త్రొక్కు చుండు వాని బట్టల వల్ల ఉన్నవేమి అంటే అంటున్నాడు. ఎప్పుడు చూడండి, అప్పుడేమన్నాడు? ఒంటరిగా ద్రాక్ష కానుకను తొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, అసలు అవసరం లేదు. కోపగించుకొని వారిని తొక్కి తిని, రౌద్రము చేత తొక్కి తిని, దేవదూతలారా మీరు పక్కకుండి చూస్తూ ఉండండి. నా వస్త్రములన్నీ డాగులే. ఎంత డాగులన్నా కానీ ఒక్కరిని వదిలిపెట్టను అంటున్నాడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 ఇక తండ్రి విజృంభణ, తండ్రి నోటి నుండి వస్తున్నటువంటి ఆ ఖడ్గ జ్వాలకి ఎవరండి తట్టుకునేవాళ్ళు? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనము. అప్పుడు ఆ మృగమును
దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించి కొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఆహా, మరలా ఒకసారి చదువుతాను చూడండి. అప్పుడు ఆ మృగమును దొరికాడుగా, ఎగేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు కదండి పాపం, అతనితో పాటు అనేకుని పట్టుకొచ్చాడు చూశారా. దాని ఎదుట సూచన క్రియలు చేసి ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్త చూశారా. చాలా జాగ్రత్త చదవాలండి 20వ వచనాన్ని. అబద్ధ ప్రవక్తని పట్టుకున్నాడు, యాంటీ క్రైస్ట్ని పట్టుకున్నాడు. వీళ్ళిద్దరిని మాత్రం చంపలా, బ్రతికి ఉండగానే ఇనాగ్రేషన్ చేయాలి కదండి. అవును సార్. ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, ప్రభు ప్రామిస్ చేశాడు కదండి. ప్రామిస్ చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ప్రామిస్ చేశాడు, ఇది అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడినటువంటి లేక్ ఆఫ్ ఫైర్ అన్నాడు అక్కడనే. అందులో మొట్టమొదటిగా వీరిద్దరి ద్వారా బ్రతికి ఉండగానే రిబ్బన్ కట్ చేసి అందులో వేశాడు. ప్రాణముతోనే. కానీ తత్తిమా వారు ఉన్నారు చూసారా, ముద్ర వేయించుకున్న వాళ్ళు వీళ్ళు ఉన్నారే, వారిని మాత్రం చంపేశాడు. తత్తిమా వారు చంపబడ్డారు. ఎలా చంపబడ్డారు అంటే యెహెజ్కేలు గ్రంథము తీసారా ఒకసారి, 39వ అధ్యాయము 17వ వచనము. నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులకును భూమృగములకు అన్నిటికిని ఈ సమాచారం తెలియజేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడిరండి. ఇశ్రాయేలీల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు. చాలండి. బలాఢ్యులు చస్తారు, భూపతులు చస్తారు, 18వ వచనంలో ఉంటుంది. భాషాల్లో కోపిన వాళ్ళు పోతారు, యేసయ్య ఎదురు తిరిగిన వాళ్ళందరూ పోతారు, అందరూ పోతారు అని చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటనగా, యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం ఆర్మెగిద్దోని యుద్ధము. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం వచ్చేసి ఆయిల్ వార్. ఇదివరకే చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, అడుగుతున్నారు కనుక. 38వ అధ్యాయం ఆయిల్ వార్. అది జరిగాకనే యాంటీ క్రైస్ట్ వస్తాడని కూడా చెప్పాను. మీకు కీ కూడా ఇచ్చాను, 9 కీస్లు, ఇది ఒక కీ. అయితే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం వచ్చేసి 1967 జూన్ 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరిగిన 6 దినాల యుద్ధం జరిగిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, 37 యుద్ధం జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయిందండి? 1967 జూన్ 5 నుండి జూన్ 10 వరకు 6 రోజులు యుద్ధం జరిగి అరబ్బులను మరలా తల లేపకుండా కొట్టి అవతల పారేశారు. ఇది 37 అధ్యాయంలో జరిగిపోయిన యుద్ధం. ఇప్పుడు 38 జరగవలసి ఉన్నది ఆయిల్ వార్. అది జరిగింది అంటే యాంటీక్రైస్ట్ వస్తాడు అని కీస్లో మీకు చెప్పారు. ఇప్పుడు 39వ అధ్యాయం ఏమిటి చెప్పగలరా? ఆర్మెగిద్దోను యుద్ధం. ఇంతవరకు మనం ధ్యానించామే, దాదాపుగా ఒక 45 మినిట్స్ ధ్యానించామే. ఇదంతా ఏంటండి? ఆర్మెగిద్దోను యుద్ధము. ఆర్మెగిద్దోను యుద్ధం. ఇనప దండముతో ఏలనయున్న అని 12వ అధ్యాయంలో ధ్యానించినటువంటి ఆ ఇనప దండముతో ఏలినటువంటి ప్రభువే ఇప్పుడు వీరిని పూర్తిగా ఏలి చూపించాడు.
అందరూ అయిపోయారు, శత్రువులందరూ అయిపోయారు. ఇప్పుడు వీరందరూ ఎక్కడున్నారండి? చెప్పాలి, ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారనగా సియోను కొండ ఆజీలు వరకు సాగి, ఇదివరకే చెప్పాను, మళ్ళీసారి జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సియోను కొండపై కాలు మోపగా, మళ్ళీ చెప్తున్నాను, మధ్యాకాశమునకు వచ్చి యేసయ్య తిన్నగా ఎన్ని గుంపులతో వస్తాడు సియోను కొండపైకి? 4 గుంపులతో వస్తాడు. 4 గుంపులతో వస్తాడు. 5వ గుంపుతో అందరూ కలుసుకుంటారు. ఒక గుంపు ఎవరనగా 1,44,000 మంది. 2వ గుంపు ఎవరనగా పరిశుద్ధ బలిపీఠం కింద ఉన్న పరిశుద్ధులు, వధింపబడిన పరిశుద్ధులు. 3వ గుంపు ఎవరనగా పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులు. 4వ గుంపు ఎవరనగా నిద్రించిన పరిశుద్ధులు లేచారు. 5వ గుంపు ఎవరనగా బ్రతికి ఉన్న పరిశుద్ధులు. ఇక 6వ గుంపు ఏడవబోతుంది ఎవరనగా ఇంతవరకు ప్రార్థించి ప్రభువుని మధ్య ఆకాశంలోకి వచ్చి ఆర్మగిద్దోని యుద్ధముతో జరిగించిన తర్వాత ప్రభువును చూసి రొమ్ము కొట్టుకుంటూ మారిపోయి పరిశుద్ధులుగా మార్చబడినటువంటి ఈ యెరూషలేము, ఇందాక నేను చదివాను చూశారా, ఒక భాగమంతా కూడా సువర్ణము వలె శుద్ధీకరించబడుతుందని చదివాం. గుర్తుందా మీకు? జకర్యా గ్రంథంలో చదివాం, 13వ అధ్యాయంలో చదివాం. అవి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వీరు కూడా వచ్చి వీరిలో కలిసినప్పుడు ఎన్ని గుంపులైనవి? 6. చెప్పాలి, అందరూ చెప్పాలి. 6 గుంపులైనవి. ఈ 6 గుంపులు ధన్యులు, ధన్యులు, ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ 6 గుంపులతో 1000 ఏళ్ల పరిపాలన ఆరంభం చేయబోతున్నాడు తండ్రి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ 6 గుంపులతో 1000 ఏళ్ల పరిపాలన ఆరంభించబోతున్నాడు తండ్రి. నేను ఎందుకు ఇంత సంతోషంగా చెప్తున్నాను చెప్పాలా? ఈ గుంపులో ఖచ్చితంగా నేను ఉంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 25, 30, 35, 40 ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు రాకడలో మీరు 5వ గుంపులో ఉంటారని ఆశిస్తున్నాను. మీరు మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళతారు, ఆ గుంపులో ఉంటారు. 60, 70, 60+ ఉన్న వాళ్ళందరూ కూడా 4వ గుంపులో ఉంటారు. సంతోషకరం ఏమిటంటే మనం అందరము కూడా అక్కడ కలవబోతున్నాం. సంతోషంగా చెప్పకూడదండి. ఆ మాటే పౌలు అన్నాడండి, ఆ మాటే సంతోషంగా పౌలు అన్నాడండి. పౌలు అన్నది అదే, నేను ఖడ్గము చేత చంపబడి నేను ఖచ్చితంగా బలిపీఠం కిందకి వెళ్ళిపోతాను. నా రిజర్వేషన్ 2వ గుంపులో ఉంటాను. నేను అక్కడనే ఉంటాను. అందుకే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21, 23 వచనాల్లో నేను చనిపోతే యేసయ్య అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాను, పేతురు అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటాడు, శిరఛేదనం చేయించే వాళ్ళు ఎవరు ఉంటారండి అన్నాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం ఉన్నటువంటి యాకోబు ఎక్కడున్నాడు? అక్కడనే ఉన్నాడు. మత్తయి ఎక్కడున్నాడు? అక్కడనే ఉన్నాడు. యేసయ్య బ్రదర్ యాకోబు ఎక్కడున్నాడు? అక్కడనే ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? అక్కడనే ఉన్నాడు. వీళ్ళందరూ 2వ గుంపులో ఉన్నారండి. మేమైతే 4వ గుంపులో ఉంటామండి. మీలో 5వ గుంపులో ఉంటారండి. 6 గుంపులు కలిసి ఇందులో ఎక్కడ ఉండబోతున్నాం మనం? చెప్పరు. అప్పుడు యేసయ్య యెరూషలేములో ఒక శిబిరమును ఏర్పాటు చేస్తున్నాడు. నోట్ చేయండి, సెంట్రలైజ్డ్ ఆఫీస్. ఇప్పుడు చూడండి, ఓ యాంటీ క్రైస్ట్ 197 దేశాలను నేను ఏలుబడి చేస్తానని వచ్చావు కదా, నీ ఏలుబడి ఎలా ఉందో, ఎంత వైభవంగా జరిగిందో నువ్వు చూపించావు కదా, ఇప్పుడు నేను చూపిస్తా చూడు. యాంటీ క్రైస్ట్ ఏలుబడి కాదు, ఇప్పుడు నిజ క్రీస్తు ఏలుబడి చూడండి. ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుందో చూడండి.
అర్థమవుతుందండి అందరికీ? ఎస్ సార్, ఎస్ సార్. దీన్ని చాలామంది బ్రదర్ అదేదో చందమామ కథలాగుంది బ్రదర్, నీకు అట్నే ఉంటుంది బ్రదర్, చందమామ కథలాగా ఉంటుంది, బొమ్మరిల్లు కథలాగానే ఉంటుంది. ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఈ బొమ్మరిల్లన్నీ నీకు కనపడతాయి బొమ్మలు. ఆయన ఏం చేస్తాడట, ఒక శిబిరంని ఏర్పాటు చేసి నీతి రాజ్యం స్థాపించబోతున్నాడు, నీతి పాలన జరిగించబోతున్నాడు, అవినీతిని పూర్తిగా తీసివేయబోతున్నాడు. లంచగొండులు ఉండరు, బల్ల కింద చేతులు ఉండవు, ఒక 1000 రూపాయలు ఈ కాలు తీస్తానేవాడు కనపడ్డు, ఇచ్చేవాడు ఉండడు. ఇంతకీ ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా? ఈ 1000 ఏళ్ల పరిపాలన ఎందుకండి? కొందరు అంటున్నారు 1914లోనే ఆరంభమైంది బ్రదర్ 1000 ఏళ్ల పరిపాలన. బ్రదర్, మరి సాతానుని సంఖ్యలతో బంధించి పాతాళంలో వేశాడండి, చెప్పరేమండి? ఇంకా వేయలేదు సార్. మరి అడగరెందుకండి? ప్రకటన చదివే వాళ్ళు కామ్గా వింటా కూర్చుంటట్లండి. మనకి ఇంత జ్ఞానాన్ని తండ్రి ఎందుకు ఇస్తున్నాడండి? ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1-2. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేశాను. చాలండి. మరి 1000 ఏళ్ళు స్టార్ట్ అయిపోయింది 1914లోనే అనేవారు. మరి సాతానుడు విజృంభించి యుద్ధాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, పాపం స్త్రీలు బయటికి వెళ్తే యాసిడ్ సీసాలు పట్టుకొని తిరిగేవాళ్ళు కనపడుతున్నారు, చైన్ స్నాచర్స్ కనపడుతున్నారు. ఎక్కడుందండి సాతాను యొక్క మూత? విజృంభించి తిరుగుతుంటే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిందంటే 1000 ఏళ్ల పరిపాలన ఎలా ఉంటుంది? యేసయ్య 1000 ఏళ్ల పరిపాలన ఇది. అసలు యేసయ్య కనపడుతున్నాడా మీకు? చర్చెస్లో అయినా కనపడుతున్నాడా? కొన్ని చర్చెస్ సీల్ చేయబడ్డాయి కదండి. కొందరు పాపం భక్తులు ఎంత చక్కటి పాటలు రాశారండి. కనుగొంటివా కాలం, వినుచుంటివా వాక్యం, కాలగతులను కాంచాలంటే వాక్యమును ధ్యానించాలి. ఏమి చేయం? కాలగతులను పట్టించుకోం, ప్రకటన గ్రంథాన్ని అసలు చదవం, వాక్యం అంతకంటే ఎక్కువగా చదవం. 1000 ఏళ్ల పరిపాలన వచ్చేసింది బ్రదర్, బూరలు ఊదేశారు బ్రదర్. బూరలు ఊస్తే మరి 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సూర్యుడు కనపడకుండా పోవాలి. ఏది బ్రదర్? మిడతలు ఎక్కడొచ్చాయి బ్రదర్? నీరు ఎక్కడ మాచిపత్రి అయింది బ్రదర్? సముద్రాలు ఎక్కడ రక్తమయమైపోయినాయి బ్రదర్? అడిగేవాడు లేరు. ఇష్టం వచ్చింది చెప్పుకోవడం, వింటున్నాం కదా అని మనకే చెప్తున్నారు, పుంకాలుగా చెప్పడం. ఇది అక్షర నెరవేర్పులా జరుగుతుంది. ఎందుకనగా యేసయ్య మొట్టమొదటనే ఆయన మనకు నేర్పిన ప్రార్థన మర్చిపోకండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో 9 నుంచి 13 వచనాల్లో నేను ఒక చిన్న ముక్కని చదివి వినిపిస్తాను. నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఈ ముక్క జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి అందరం కలిసి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మరి మాట జరగాలనా లేదా? చెప్పరేమండి. కొందరు అన్నారు అది కేవలము 1000 ఏళ్ళు అనేది ఒక ఫిగరేటివ్ బ్రదర్. మరి ఇప్పుడు యేసయ్య నేర్పిన ప్రార్థన ఎప్పుడు నెరవేరుతుంది బ్రదర్? ఫిగరేటివ్ అయితే ఈ మాట ఎందుకు నేర్పించాడు? మీరు ఈ ప్రార్థన చేయండి,
మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకమందున్న మా తండ్రి అని ఎందుకు చేయమన్నాడు? ఏనాడైనా ఆలోచిస్తున్నామా? నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకంలో నీ రాజ్యం ఎలా ఉందో భూమిపైన అలా వచ్చునుగాక. నీ చిత్తం పరలోకంలో ఎలా జరుగుతుందో యేసయ్య భూమిపైన కూడా అలానే జరుగునుగాక. అది మేము కన్నులారా చూడవలసి ఉన్నదిగాక అని తండ్రి చెప్పి 1000 ఏళ్ళు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 1000 ఏళ్లలో సాతాన్ని మూసేశాక ఇంకేముందండి? నీ బ్యాగ్ని బస్ స్టాండ్లో పెట్టుకొని ఊరంతా తిరిగి వచ్చి చూసిన బ్యాగ్ అక్కడనే ఉంటుంది. ఎవడు ముట్టుకోడు. హల్లెలూయా. హల్లెలూయా. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం అందరము కూడా ఎక్కడెక్కడ తండ్రి మనకి ఆ శిబిరాల్లోంచే ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేస్తాడో మరి ఆలోచించండి. మనం కూడా గవర్నర్స్ లాగా కొన్ని ప్రావిన్సెస్ తండ్రి మనకి ఇవ్వబోతున్నాడు. ఇది నిజంగా జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నేను నిజాలు చెప్తున్నానండి. అనుభవిస్తాం. అప్పుడు అనుకుంటాం మనందరం కలుస్తాంలేండి. ఎందుకు మనం కలుస్తాం. నమ్మకాలు లేవా? మారండి. నమ్మకాలు లేని వాళ్ళు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, ఖచ్చితంగా కలుస్తామండి. కలుస్తామండి. ఇందాకనే చెప్పాడు యేసయ్య, ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు, ఇంకా తుక్కున్న వాళ్ళని కాల్చవతల పారేస్తాడు. అందుకని నా చేతిలో ఉన్నది గోధుమలను తీసుకుంటాను, తుక్కును కాల్చవుతారు. ఇందాకనే కొట్టేశాడుగా. 7 పాత్రలతో సగం పోయారు, ఈ దెబ్బతో సగం పోతారు. 2/3 ఎగరగొట్టేసేస్తాడు. మనము ఎంత హ్యాపీగా ఎక్కడెక్కడ మారుస్తుంటాడో. ఈరోజు ఇక్కడైతే ఇంకో చాట. సాయంత్రం కాడంతో మనకు విడిది గది ఒకటి ఉన్నది, పరదేశం, అక్కడికి వెళ్తాం. హల్లెలూయా. మనకి మహిమా శరీరాలు ఉంటాయి. చాలా మందికి ఇది ఒకటి అర్థం కాలే. మనకి మహిమా శరీరాలు ఉంటాయి. 1000 ఏళ్ల పరిపాలనలో మట్టి శరీరాలతో కొందరు ఉంటారు. ఇది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు సమయం చాలదనుకుంటా, కానీ మరణ మంగళవారం చెప్తాను. మనము మహిమా శరీరాలతో ఉంటాం. ఇందాకనే చెప్పాం కదండి. ప్రభుతో ఉన్న వారందరూ ఎలా ఉంటారు చెప్పరు? బ్రతికి ఉండగానే రెప్పపాటులో మహిమా శరీరమును దాల్చి, అక్షయతను దాల్చి, ఇమ్మోర్టల్ బాడీస్ను దాల్చి, 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 51, 52, 53 వచనాల ప్రకారంగా మరణాన్ని మనమందరము మింగివేసి మరణించకుండానే లేచి, ఆహా ఎంత గొప్ప మాట అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన రీతిలో మనము మరణంలో నుండి దాటివేసి అక్కడికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందండి అందరికీ? అర్థమవుతుంది కాస్త. ఇది అర్థమైతే ఇంకా మారు మనసు పొందుతారండి. నేను చెప్తున్నాను. ఇప్పటికీ ఈ 19వ అధ్యాయము అయిపోయినాక కూడా మారు మనసు పొందలేదంటే దండం పెట్టడం మంచిదండి. హల్లెలూయా. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు మనకు తెలియదు కనుక దండం పెడదాం. మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందితే అద్భుతమైన పాలనలోకి వెళ్తున్నాం. కొందరు మీకు డౌట్ రావచ్చు, అదేంటండి మీరేమో అంటే మనమేమో మహిమా శరీరాలతో ఉండి అప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో కొందరు మట్టి శరీరాలతో ఉంటారు కదా, అసలు వారు ఎందుకున్నారు? వారికి ఎందుకు ఇది అవసరత? అది అలా ఉంచితే మనమే మహిమా శరీరాలు మట్టి శరీరాలు కదా. ఎలా జరుగుతుందంటే చెప్తున్నాను. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలను ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. యేసయ్య పునరుద్ధానుడై పరలోకంలోనికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్న తర్వాత ఆయన 40 దినాలు, ఎన్ని దినాలండి? 40 దినాలు. 40 దినాలు. ఎన్ని దినాలు? 40 దినాలు ప్రతిరోజు ఉదయం వస్తున్నాడు. ఆ సియోను కొండ దగ్గర అందరినీ పిలుస్తున్నాడు. అందరికీ సువార్తలు చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో ఎలా ఉంటుంది, మనకు ఏర్పాటు చేసిన పరలోకం ఎలా ఉంటుంది, మీరెందుకు మారు మనసు పొందారు కానీ బాప్తిస్మం తీసుకున్నారు కానీ ఆత్మ గురించి ఎందుకు ఆలోచించడం లేదని 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చెప్పి 1 రోజా 2 రోజులా
చెప్పరేమండి? 40 days. 40 రోజులు. 40 days. 40 రోజులు చెప్పినా 1000 సంవత్సరాలు చెప్పినా మనమేం తక్కువడమేం కాదండి. యేసయ్య సియోను కొండ యొద్ద 40 రోజులు చెప్తే ఇంచుమించు 5000 మంది పైచిలకు విన్నారు. మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసింది ఓన్లీ 120 పర్సన్స్. ఎంతమంది అండి? 120. మరి తత్మా వాళ్ళందరూ ఎటుపోయారండి? పండగ సార్, పండగ. మరి పెంతెకోస్తు పండగ అండి. పెంతెకోస్తు పండగ అంటే మనకు తెలియదేముందండి? యేసయ్య చెప్పిందంత అయిపోయిందండి. నువ్వు 1000 ఏళ్ళు చెప్పు, మారిన జనాంగం ఉందని 1000 ఏళ్ల పరిపాలనలో నేను చెప్పబోతున్నాను. మారండి, మనమే తక్కువడం కాదండి. అందుకే ఆదికాండం 6:5 అన్నాడు, నరులను నేను చేస్తే వీరు ఇంతగా ఘమండుగా మారిపోయారేమిటా అని హృదయంలో నొచ్చుకున్నాడు అట తండ్రి. ఇప్పుడు ఇంతకీ 1000 ఏళ్ల పరిపాలనలో పరిస్థితి ఎలా ఉంటుంది అనగా, అందరికీ మంచి లైఫ్ అండి, మంచి లైఫ్. ఇప్పట్లాగా అప్పుల బాధ, ఉద్యోగాలు లేవని బాధ, లంచగొండుల బాధ, వాడితో బాధ, వీడితో బాధ, బళ్ళ కింద చేతులతో బాధ, అసలు పోలీస్ స్టేషన్లు అన్నీ మూసేసే ఉంటాయి. నీతిమయంగా ఉంటుంది. ఇదంతా ఎందుకనగా మానవ నైజం ఒకటి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ టైంలోనే జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినండి. ప్రతి నిమిషానికి నేను చూస్తూ ఉంటాను, అందుకే ఓపెన్ అవ్వమని చెప్తుంటాను నేను. తినటానికి పుష్కలమైన ఆహారాన్ని ఇస్తాడు తండ్రి, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఉండటానికి మంచి ఇల్లు నీడనిస్తాడు. శోధనలు, మనశ్శాంతి లేని జీవితం లేకుండా చూస్తాడు తండ్రి. అక్కడ జరుగుతున్నది ఏంటి? యేసయ్య పరిపాలన. ఇప్పుడు మీరు ఎవరినైనా ఏమయ్యా లేకపోతే ఏమమ్మా, ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నారు? 2000 సంవత్సరాల నుంచి అనేకులు చెప్తున్నారు కదంటే ఏమని చెప్తారంటే, అయ్యా నా సంగతి మీకు ఏం తెలుసు? జబ్బుల బాధ, అప్పుల బాధ, భార్యలతో బాధ, భర్తలతో బాధ, అత్తమామలతో బాధ, బంధువులతో బాధ, ఉద్యోగాలలో బాధ, ఇరుగు పొరుగు వారితో బాధ, సంఘములో బాధ. సంఘములో ప్యానల్స్తో బాధ, ఒక గ్రూప్ అంటే ఇంకో గ్రూప్తో బాధ. కనుక అయ్యా ఇవన్నీ ఉన్నాయి కనుక, ఇవన్నీ లేకపోతే నేను ఖచ్చితంగా ఎప్పుడో మారు మనసు పొందేవాడిని. ఏం చేయాలి? పొద్దున్న వెలిగిస్తే డబ్బులు లేక అప్పుల బాధతో అప్పులోని చూసే ఎలా అని నేను తప్పించుకొని అబద్ధాలు ఆడుకున్న జీవితం అంతా తాగుడికే మాయమైపోయాను. బికాజ్ ఆఫ్ ఓన్లీ పావర్టీ, బికాజ్ ఆఫ్ ఇల్నెస్. అందుకే యేసయ్య ఏం చేశాడు? రైట్, ఇవన్నీ తీసేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మినిమం 100 years లైఫ్ ఇస్తున్నాను. ఇప్పుడు 50 ఏళ్ళకి పుట్టుకోమంటున్నారు, 40 ఏళ్ళకి పుట్టుకోమంటున్నారు, 35 ఏళ్ళకి పుట్టుకోమంటున్నారు. అందరూ హాస్పిటల్లో ఉన్నారు. ఈనాడు ఎక్కువగా ఫుల్గా ఉన్నది చర్చెస్లో అనుకుంటున్నారా? కాదు, కార్పొరేట్ హాస్పిటల్స్లో. ఎంత డబ్బన్నా కానివ్వండి, మా ఊడు బతకాలి. దేనికి? ఆలోచించండి. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఇవన్నీ నీకు ఇస్తా, మరి మారు మనసు పొందుతారో లేదో చూస్తా అని 1000 ఏళ్ళు పెట్టాడు. అదే కదా మనం ఇప్పుడు ఇచ్చే ఎలిగేషన్స్ ఏంటంటే, నాకు అన్నీ ఉంటే నేను మారు మనసు పొందుతా. ఇప్పుడు అన్నీ ఇచ్చాడు, మరి మారు మనసు పొందుతారేమో చూద్దామని. నాకు ఒక చిన్ననాటి కథ, నాన్ టెల్ స్టోరీ గుర్తుకొస్తుంది, కానీ చెప్తే నాకు సమయం చాలని వదిలేస్తున్నాను. ఎన్నైనా ఇవ్వండి. చెప్పండి సార్. మారు మనసు పొందుతారా? బాప్తిసం తీసుకుంటారా? అప్పుడు దాకా ఎందుకండి, ఇప్పుడు ఉన్నామా మనం? సరే, కొందరు లేని వాళ్ళు తీసుకోలేదు. అన్నీ బాగానే, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఇల్లు ఉంది,
G+1, G+2. మేము మొన్న మధ్యన 1,60,00,000 పెట్టి హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకున్నామండి. మారుమనసు మంది బాప్తీసం తీసుకున్నారండి? నో. ఆరోగ్యం బాగానే ఉందండి. 4-వీలర్ కార్లు అండి, సెడన్ కార్లు ఉన్నాయండి. హ్యాచ్ బ్యాక్ మాకు ఇష్టం ఉండదండి. బెంజ్ కొందామని ప్లాన్ చేస్తున్నానండి, కానీ మారుమనసు పొందారండి? నో. మంచిగా ఉన్నవాళ్ళు పొందట్లేదు, అప్పుల్లో ఉన్నవాళ్ళు పొందట్లేదు, ఎవరూ పొందట్లేదు. అందుకే యేసయ్య కూడా కన్నీరు కార్చాడు. మత్తయి సువార్త 11:16-17 అంటాడు, మేము ప్రలాపించితిమి కానీ మీరు రొమ్ము కొట్టుకున్నారైతే హేళన చేస్తున్నారు. ఇప్పటికైనా ఎవరైనా వాక్యం చెప్పేవాడు మనలా అంటోళ్ళు ఉండి మారు మనసు పొందండి అని చెప్తే ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. అబ్బా, బయలుదేరారండి విశ్వాసులు. చదవరు, పట్టించుకోరు. అలాంటి వారికి యేసయ్య ఈ ఫెసిలిటీస్నన్నిటిని ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నాడు. ఎస్, ఇప్పుడు నీకు ఆయుష్ కావాలి కదా, ఎస్, ఐ విల్ గివ్ యూ 100 years. ఆరోగ్యం, ఎస్. G+1 ఏంటి? G+2 ఇస్తా నీకు. 4-వీలర్ ఇస్తా, ఆరోగ్యాన్ని ఇస్తా, మంచి ఉద్యోగాన్ని ఇస్తా, శాంతి సమాధానాన్ని ఇస్తా, నెమ్మదినిస్తా. మారు మనసు ఉంది, బాప్తిస్మం పొందండి, పరలోక రాజ్యము ఇంకా 1000 yearsలోనే మీకుందని ఎవరితో చెప్పించబోతున్నాడు? మనతోటి. మొట్టమొదట ఒక నెల పాతక వింత కొత్తక ఏదో ఉంది కదా, ఒకటి కొత్తక వింత పాతక రోత అని కొత్తలో మనం చూసి ఓ మహిమ షేర్లు వస్తున్నారు, ఓ ఈయన సువార్త గురించి చెప్తున్నాడు అని చప్పట్లు కొట్టి ఒక నెల రోజులు అయిన తర్వాత మనం చూసి దాక్కోవడం మొదలు పెడతారు. ఇప్పుడు LIC ఏజెంట్ని చూసి ఎవరు బయటికి రారండి. నా చిన్నతనంలో LIC ఏజెంట్ కనపడితే పక్క వీధిలో నుంచి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఏజెంట్కి కట్టమంటున్నారు, నువ్వు ఏమంటున్నారు, ప్రీమియం కట్టు బాబు, ఒక పాలసీ తీసుకోండి బాబు, అందులో ఏదో జీవన ఆనంద్ మనీ బ్యాక్ పాలసీలు చాలా ఉన్నాయని ఆయన బ్యాగ్ పట్టుకొని వస్తున్నారని పారిపోయేవాళ్ళే. అట్లా ఇప్పుడు మనం చూసి పారిపోతారు. అమ్మమ్మ వీళ్ళు వచ్చారంటే మారు మనసు అంటారు. ఇప్పుడు ఏం తక్కువ అండి మాకెందుకండి ఇప్పుడు మారు మనసు అనే రోజులు వస్తున్నాయి. 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఎలా ఉంటుందో నేను మళ్ళీ మంగళవారం చెప్తాను ఖచ్చితంగా. ఇక్కడికి ఆగిపోవాలా. 20వ అధ్యాయం ఎక్కడండి? బిగినింగ్లో ఉన్నాం. ఒకసారి యెషయా గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనాన్ని తీస్తారా? అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడుకట్టుగా ఉండును. తోడేలు గొర్రె పిల్లల యొద్ద వాసము చేయును. చూడండి, ఇక్కడ అతని నడుమునకు నీతి అనగా యేసయ్యని గురించి వివరిస్తున్నాడు. ఇది కొంచెము మనకి చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉంటుంది. యేసయ్య శిష్యులమైన మనము. అందుకే అన్నాడు కదా, మీరు యాజక రారాజులు అని అన్నాడు. చూసారా? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలిసిందే కదా. 2వ అధ్యాయం 9-11 వచనాల్లో అటువంటి రారాజులం మనం. ప్రభు రాజ్యంలో ప్రకటిస్తూ మనం ఎలా ఉంటామంటే నీతిని ప్రకటిస్తాము. మన నడుమునకు ఇప్పుడు అన్ని అబద్ధాలు ఆడుతున్నామే, అప్పుడు అలా ఉండదు. సత్యమనే ప్రకటిస్తాము. సత్యమనే దట్టిని కట్టుకొని ఉంటాం. చిన్న పిల్లలు సైతము దేంతో? సింహాలతో, కొదమ సింహములతో, దూడలతో చిన్న పిల్లలు ఆడుకుంటారు, నాగుపాములతో. అవి ఏమి చెయ్యవు. చూడండి, ఏమి చెయ్యవు. అంత చక్కటి సుపరిపాలన అందించబోతున్నాడు తండ్రి. 5-10 వచనాల తర్వాత చదవండి.
అసలు 11వ అధ్యాయం 1వ వచనంలోనే ఏమని ఉంటుంది చూశారు కదా మీరు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా మొద్దు నుండి పుట్టిన చిగురే యేసయ్య. ఆ యేసయ్యే రాజ్య పరిపాలన. అందుకే అంటాడు కదా లూకాసు వార్త 1వ అధ్యాయం, ఎందుకులేండి ఇవన్నీ, 1వ అధ్యాయం 31 నుంచి 35 వచనాల్లో ఆయన ఎటువంటి రాజ్య పరిపాలన సాగిస్తాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల్లో ఎటువంటి పరిపాలన సాగిస్తాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో ఎటువంటి పరిపాలన సాగిస్తాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7, 8 వచనాల్లో ఎటువంటి పరిపాలన సాగిస్తాడు. శాంతితో, నీతితో 1000 ఏళ్ళు పరిపాలన ఎలా ఉంటుంది చెప్పండి. శాంతి సమాధానం, నీతితో. యెషయా గ్రంథము 65వ అధ్యాయం కూడా ఒకసారి నోట్ చేసుకోండి. 65 20th verse. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. చూడండి, ఒక్క నిమిషం ఆగుదాం ఒక్క నిమిషం పాస్ గారు. ఇప్పుడులాగా అమ్మ 2 సంవత్సరాలకే పోలియో వచ్చింది, 3 సంవత్సరాలకే ఏదో డెంగ్యూ వచ్చింది, ఇంకేదో వచ్చింది, పుట్టుకోమన్నాడు. నో 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 నో. అక్కడ శిశువులు అట్లీస్ట్ 100 years వరకు గ్యారంటీ. యువర్ వారంటీ పీరియడ్ ఇస్ 100 years. బాలురు సైతము చూడండి, ఇక్కడ కాలము నిండని ముసలి వారు ఉండరు. మాలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి దాకా వస్తారు? 100 దాకా. ఇప్పుడు 100 years అప్పుడు. ఇప్పుడు 80 దాటితే శాపము. ఎవరైనా ఒకవేళ అయ్యా మీరు 100 ఏళ్ళు పోతారంటే అది శాపం. నాయన నేనేడ బతుకుతాను, 80 నుంచి నా కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, చేతులు వణికిపోతాయి, నిలబడలేము అని చెప్పుకునే రోజులు వస్తున్నాయి కదా. ఇప్పుడు శాపం అయితే అప్పుడు 100 years ఆశీర్వాదం అవుతుంది. ఒకవేళ పాపులు సైతం ఉన్నా కానీ 100 years గ్యారంటీ అన్నాడు. చూడండి, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు. చూసారా ఎంత ప్రివిలేజ్ ఇస్తున్నాడో. మారండర్రా, ఎటువంటి అవకాశం మారండర్రా. మనం ఇవన్నీ పక్కకు బారేసి వద్దులే అని ఎందుకు బాధపడడం తప్ప. మారుటకు యేసయ్య లాస్ట్ రిటార్ట్ కూడా చివరి బ్రెత్ వరకు మనకి అవకాశం ఇస్తున్నాడు. మిమ్మల్ని ఏర్పరిచింది నా ప్రేమలో నా బిడ్డలుగా మారు మనసు అంతటా అందరూ మారు మనసు పొందవలెనని యేసు కోరిక. అందుకు ఇస్తున్నాడు ఈ 1000 ఏళ్ళు. టైం చూడండి, 9:26 అయింది. హల్లెలూయా. ఒక్కసారి అందరం కూడా ఒక్కసారి తండ్రిని మహిమపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి తండ్రిని మనం, అటువంటి దివినేలుతున్న రాజు మన కొరకే దిగి వస్తే మనం ఎంత చీప్ ఎస్టిమేషన్స్ వేసుకొని మాట్లాడుకుంటూ ఈనాటికి కూడా మారు మనసు పొందకుండా ఆయన దేవుడేనా, ఆయన మనిషి కుమారుడా, ఆయన దైవ సంభూతుడా, ఆయన ఏమిటో అని ఆలోచిస్తూ 2000 సంవత్సరాలు మనం పాడు చేసుకున్నాం. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. యు టేక్ రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం, దెన్ యూ విల్ బి రైట్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పటికైనా సరే మనం మారుదాం, అనేకుల్ని మారుద్దాం, అనేకుల్ని ఆ 1000 ఏళ్ల పరిపాలనలోకి తీసుకొని వెడదాం. మన కొరకే సిద్ధపరిచిన పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెడదాం. అందరం తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీరు మా కొరకే చేసిన కార్యములను బట్టి, మీరు అలనాడు యూదుల కొరకే, ఇజ్రాయేల్ కొరకే జరిగించిన ఆర్మగిద్దోని యుద్ధం కొరకే 5 గుంపులు 6 గుంపులుగా మీరు మెర్జ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధులుగా గావించబడి
ఒక్కసారి నిజ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వారిలో ఆత్మను ఉంచి పరలోకము గ్యారంటీ అని చెప్పినటువంటి యేసయ్య, నేను మిమ్మల్ని తీసుకొని వెడతానని చెప్పిన యేసయ్య, మీరే మార్గం సత్యం జీవం అని చెప్పిన యేసయ్య, నేనే యామ్ అని చెప్పిన యేసయ్య, మేము మూర్ఖముగా ఇంకా మారు మనసు పొందగా మాలో అనేకులు ఉన్నారు ప్రభువా, వారితో మాట్లాడండి యేసయ్య. మేమందరము 1000 ఏళ్ల పరిపాలనలో ఉండాలి యేసయ్య. మేమందరము మీతో పాటు సంతోషంతో పౌలు గారు చెప్పినట్లుగా మీ పాదముల చెంతకు వచ్చేయాలని ఆశతో జీవించే గొప్ప భాగ్యము మా మనసులో విద్దింపచేయండి యేసయ్య. పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి యేసయ్య, అందరినీ ఆశీర్వదించండి యేసయ్య. పేరు పేరున ముట్టండి యేసయ్య, ఇప్పుడే ముట్టండి యేసయ్య. మై లార్డ్, టచ్ యువర్ జెంటల్ టచ్. ప్రతి బిడ్డను ముట్టండి ప్రభువా. ఏ ఇంట ఉండే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు, వారికి ఏమి కావాలో యథార్థం ఉన్నారు ప్రభువా, హృదయ శుద్ధితో ఉన్నారు ప్రభువా. కన్నీటిని చూసి చెలించిపోయే నేను అన్నారుగా ప్రభువా, మమ్మల్ని ముట్టండి, మా ప్రార్థన ఆలకించండి. అనేకులు సిక్కై ఉన్నారు, వారికి ఒక అవకాశాన్ని ఇవ్వండి. వృద్ధులై ఉన్నారు, వారి మనోనేత్రములు వెలిగించండి. కుటుంబీకులు ఉన్నారు, ప్రౌఢులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అందరినీ మీ పాదముల చెంత ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇప్పుడే వారికి కావలసినవి ఇచ్చి వారితో గొప్ప పరిచర్య జరిగించండి. నేను ఈ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను. వీరిలో నుండి ఒక మంచి ప్రవక్తినులను అపోస్తులను లేవనెత్తండి ప్రభు. అలనాడు జరిగిన పరిచర్య ఈనాడు జరగాలి, మీరు జరిగిస్తారు. మీ కార్యములు జరుగుతూనే ఉన్నాయి. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెత్తకు చేర్చుకుని మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతనితో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి కృపయో తండ్రి అయిన దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ నిరంతరం తోడై నీడై సార్వత్రిక సంఘములకు ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.